కొన్ని సంఘటనలు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఒక్క క్షణంలో మనం ఊహించని దారిలోకి నెట్టేస్తాయి. కానీ అదే సమయంలో మనలో ఎంత బలం ఉందో కూడా చూపిస్తాయి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చేతులు కోల్పోయినా జీవితాన్ని గెలిచిన ఒక అమ్మాయి కథ. 18 ఏళ్ల వయసు, ఇంజనీరింగ్ చదువుతున్న ఒక యువతి. కలలు, ఆశలు, భవిష్యత్తుపై ఎన్నో ప్లాన్స్. ఆమె పేరు శ్రేయ సిద్దనగౌడ. 2016 సెప్టెంబర్ 28 ఒక సాధారణ ప్రయాణం. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. పూణే నుంచి మణిపాల్ వెళ్తున్న ఓల్వో బస్సు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ఒక్క క్షణంలో బస్సు నియంత్రణ కోల్పోయింది, బోల్తా పడింది. దాదాపు 100 మీటర్ల రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళింది. ఆ ప్రమాదంలో శ్రేయ తీవ్రంగా గాయపడింది. కుడి చేయి పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఎడమ చేయి కూడా తీవ్రంగా దెబ్బతింది. శరీరం అంతా గాయాలు. జీవితం మరణానికి అతి దగ్గరగా వెళ్ళింది. 2 రోజుల తర్వాత వైద్యులు చెప్పిన నిజం ఆ కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసింది. అదే శ్రేయ 2 చేతులను కోల్పోయింది. ఆమె జీవితంలో ప్రతి చిన్న పని పెద్ద పోరాటంగా మారింది. తినడం, స్నానం, రోజువారీ పనులు అన్నీ ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఆమె మనసులో ఒకే ప్రశ్న, ఇది నాకే ఎందుకు జరిగింది? అప్పుడే ఆమె తల్లి ఒక మాట చెప్పింది, ఈ కష్టాలు నువ్వే ఎదుర్కోగలవు, నువ్వే కాదంటే ఇంకెవరు? ఆ మాట ఆమెలో కొత్త బలాన్ని నింపింది. శ్రేయ ఒక నిర్ణయం తీసుకుంది, నేను ఓడిపోను అని. మెల్లిగా తన కాళ్ళ వేళ్లతో ఫోన్ వాడటం నేర్చుకుంది. ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం నేర్చుకుంది. స్వతంత్రంగా జీవించడానికి పోరాటం మొదలైంది. కానీ ఆమె అక్కడే ఆగలేదు. ఇంకా పెద్ద నిర్ణయం తీసుకుంది. చేతి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలని అనుకుంది. రిస్క్, భయం, అనిశ్చితి అన్నీ ఉన్నా ఆమె వెనక్కి తగ్గలేదు. 2017లో ఆసియాలో మొదటిసారి పై మోచేతి వరకు 2 చేతుల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. ఈ చేతులు సచిన్ అనే యువకుడి నుంచి వచ్చాయి. ఆయన కుటుంబం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం, అవయవదానం. మొదట ఆ చేతులు శ్రేయకి వేరేగా కనిపించాయి. కానీ కొంతకాలానికి ఆమె శరీరానికి సరిపోయేలా మారాయి. ఇది వైద్య శాస్త్రంలో ఒక అద్భుతం. ఈ రోజు ఆమె మళ్ళీ తన జీవితాన్ని నిర్మించుకుంది. తీవ్రమైన ఫిజియోథెరపీ, మానసిక ధైర్యం, ఈ రెండింటితో ఆమె ఈ స్థాయికి చేరుకుంది. ఆమె కథ మనకు చెప్పేది ఒకటే, జీవితం మనల్ని ఎంత కిందకి పడేసినా మనలో ఉన్న స్థైర్యం మళ్ళీ పైకి లేపుతుంది. అదే శ్రేయ సాధించిన అసలైన విజయం.